ఆలయ దర్శిని కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరానికి విజయవాడ హైవేపై 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాటా సింగారం గ్రామానికి ఉత్తర దిక్కున 6 కిలోమీటర్ల దూరంలో దేశ్ముఖి గ్రామం దగ్గర 14 ఎకరాల సువిశాల వాస్తురీత్యా ప్రాశస్త్యం గల స్థలంలో విశ్వశాంతి సాయి సేవ మరియు ప్రచార సమాజ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్మించిన సాయి బృందావన్ అనే పుణ్యక్షేత్రంలో ఉన్నాము. ఆ సాయి బృందావనం యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. నా పేరు గంటా నారాయణ స్వామి. మా తల్లిదండ్రులు నాకు పెట్టినటువంటి పేరు అది. నేను చదివినటువంటి స్కూల్ రికార్డులో కూడా చివరిలో స్వామీజీ అనే వస్తుంది. నేను పూర్వకాలంలో 1983 వరకు కూడా లౌక్యమైనటువంటి విషయంగా నేను గవర్నమెంట్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్గా ఉండేవాడిని. 83లో నేను అనుకున్నటువంటి రీతిలో ఆ పరమాత్మ సాయినాథుడి యొక్క అనుగ్రహంతో లౌక్యాన్ని వదిలి ఆ తండ్రి చెప్పినటువంటి వాక్యానుసారంగా ఈ సాయి తత్వంలో ప్రవేశించడం జరిగింది. అయితే సాయిబాబా అనేటువంటిది ఒక భగవంతుడిగా మనం ఆరాధన చేసినప్పుడు ఆ భగవంతుడు మనకు చెప్పిన విధానం మానవ సేవే మాధవ సేవ. ఇప్పటి రోజుల్లో భగవంతుడిని ఆరాధించే విధానం విగ్రహారాధన, ఫోటోలతోటి రకరకాలైనటువంటి బాహ్యపరమైనటువంటి తంతులతో నడుపుతూ ఉన్నారు. అసలు సాయి తత్వంలో ముఖ్యమైనటువంటిది సేవ. ఆయన చెప్పిన ఫిలాసఫీ, ఆయన చెప్పినటువంటి విధానం ఊహకు కూడా అందనంతటి మహోన్నతమైనటువంటి తత్వపురుషుడు అన్ని మతాలు, అన్ని ప్రాంతాల్ని ఔపోసన పట్టి ఇస్లామిక్, బౌద్ధిజం, క్రిస్టియానిటీ, హిందూజం, పార్సీ అన్ని మతాల యొక్క సారాంశాన్ని సూక్తి సిద్ధాంతంగా చెప్పిన మహాపురుషుడు ఆయన. అలాంటి పరమాత్మ పూజలకు ప్రాధాన్యత ఇవ్వల, జీవరాశులకే ఆయన చెప్పినటువంటిది ప్రాధాన్యత. ఎవరిని కూడా మొక్కుబళ్ళు తీర్చుకోండి, నాకు ధనరాశులు తీసుకొచ్చివ్వండి, మీ కోరికలు నెరవేర్చుకోండి అని చెప్పాలా మానవాళికి. తోటి మానవుడికి సహాయపడమని నిస్వార్థత, అణుకువ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆదరణ ఇవాటి ఈ కాలంలో అవే లోపించినాయి. మానవుల స్వార్థం, ద్వేషం, అసూయితనం, అహంకారం, అనుమానం అవి విలయతాండం ఆడేటువంటి ఈ రోజుల్లో మరి నేనెవరిని, నేను అంటానికి సరిపోతానా అనేటువంటి ఉద్దేశంగా ఒకళ్ళ గురించి కాక ఆ తండ్రి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సారాంశాన్ని వంట బట్టించుకొని 83 నుంచి కూడా రకరకాలైనటువంటి సేవాపరమైనటువంటి కార్యక్రమాల్లో నేను లీనమయ్యి నా వంతు కార్యక్రమంగా విశ్వశాంతి సాయి సేవ అండ్ ప్రచార్ సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థని ప్రారంభించి ఆ సంస్థ ద్వారా ఎన్నో రకాలైనటువంటి సేవాపరమైన కార్యక్రమాలు, నేను అనుభవించేటువంటి మాధుర్యాన్ని 10 మందికి తెలియపరిచి అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒరిస్సా బాధితులకి తుఫాన్ సంభవించినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ వారి ద్వారా, గవర్నర్ గారి ద్వారా సర్వేంద్రాలతో రాష్ట్ర వ్యాపితంగా, దేశవ్యాపితంగా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు వసతి, విద్యని వారికి అందుబాటులోకి మనకి తోచిన విధంగా అందించాలనేటువంటి సదుద్దేశంతో, అలాగే వృద్ధుల్ని చేరదీసి వారికి చేయూతనివ్వాలి అనేటువంటి సంకల్పంతో చేసినప్పుడు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక ప్రదేశం కావాలి కనుక ఆశ్రమాన్ని ఎక్కడ స్థాపన చేద్దాం అనుకునేటువంటి టైములో 1999 2000 సంవత్సరంలో షిరిడీ సాయిబాబా నానావిధ పరిమళ రసమయి కార్యసిద్ధి కోటి నామార్చన, 2000 సంవత్సరంలో ఏకాదశి కోటి నామార్చన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేయటం సాయి భక్త జనులకి, సర్వజనులకి అందరికీ కూడా తెలుసు. ఇప్పటికి కూడా చాలా మంది భక్తులు అడుగుతూ ఉంటారు, స్వామీజీ మరి ఎప్పుడు మీరు ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారని అడిగినప్పుడు నాకు కూడా ఆనందంగానే ఉంటుంది. చేయాలనేటువంటి ఒక తపన ఉంది. నాకు కూడా పూజలు చేయాలనేటువంటి కోరిక ఉన్నా కూడా
దానికంటే అతి ముఖ్యమైనటువంటిది సేవ. ఆ సేవలో ఉండేటువంటి మాధుర్యం, ఆ తండ్రి యొక్క జీవితమే మనకు ఆదర్శం. అలాంటి సేవ చేయాలంటే మనకు ఒక ప్రదేశం కావాలి. ఆ ప్రదేశం అన్వేషణలో ఉన్నప్పుడు అలాంటి టైములో హైదరాబాద్కి సరౌండింగ్లో తుఫ్రాన్ దగ్గర, అంటే రమారమి 80 కిలోమీటర్లు, ఒక 30 ఎకరాలు పొలాన్ని విశ్వశాంతి సాయి సేవ అండ్ ప్రచార సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ఇవ్వటానికి ముందుకొచ్చినటువంటి మహనీయులు నందకిషోర్ గోయల్, ఎన్కే గోయల్, బేగం బజార్ వారు. అయితే ఆలోచించినప్పుడు చాలా దూరం అవుతుందనే ఉద్దేశంగా దాన్ని అలా ఉంచి, ఇంతలో క్షేత్రానికి అందుబాటులో దగ్గరగా సిటీ ఉన్నదే కనుక రమారమి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేశ్ముఖి అనేటువంటి ఈ గ్రామానికి ప్రాధాన్యత ఇచ్చి 24/8/2000 సంవత్సరం తెల్లవారుజామున 5:36 సాయినాథుడికి ఇష్టమైనటువంటిది నామం ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి. ఈ విధంగా 11 సంవత్సరాలు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా, రాత్రులు పగలు కూడా భక్తిపూర్వకంగా చెయ్యాలనేటువంటి సదుద్దేశంతో ప్రారంభించబడి అదే రోజున నిత్య అన్నదానం. ఇవాటికి ఈ రోజు నాటికి, అంటే ఈ 14 మే నెల 2009 నాటికి 1,70,00,000 మంది భోజనాలు చేశారు. చూడండి, ఈ క్షేత్ర ప్రారంభం రోజున పైసా లేదు. ఇవాటికి మరి ఇన్ని లక్షల కోట్ల మంది భోజనాలు చేశారు. మీరు చూసేటువంటి ఈ సాయి బృందావనానికి అయినటువంటి నిర్వహణ ఖర్చులు, వృద్ధులు 92 మంది ఉన్నారు. విద్యార్థులు బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంబీఏ, బీఫార్మసీ 42 మంది. వర్ణం గాని విచక్షణ, మతంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా, రికమెండేషన్ లేకుండా, రియాలిటీగా ఇవాళ ఇక్కడుండి చదువుతున్నారు పిల్లలు. అది నా ధనం కాదు. ఈ రోజు నాటికి నేను ఒక 5 పైసలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి అశక్తుణ్ణి. మరి ఇన్ని లక్షల కోట్ల ధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అదృశ్య రూపంలో ఉన్నటువంటి తండ్రి సాయినాథుడు కదా మనకిచ్చేది. ఇది మన గొప్పతనం కాదు. ఒక్క అడుగు ఇయ్యండి, 100 అడుగులు నేనేస్తాననేటువంటి సాయినాథుడి యొక్క మాటలను గుర్తు తెచ్చుకుంటే మనం ఈ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతిపరమైన ఆనందం అంతా కూడా తండ్రి సాయినాథుడే నడుపుతా ఉన్నాడని నా భావన. 2011 వరకు కూడా నామ సంకీర్తన నిర్విఘ్నంగా, నిరాఘాటంగా జరగాలని, ఈ క్షేత్రం రాబోయే తరాల వారికి ఆదర్శంగా, ఎన్నో వేల లక్షల మందికి ఒక షెల్టర్గా, తన సొంత ఇంట్లో ఉండి కాపురం చేసినట్లుగా ప్రతి మానవుడికి ఆనందం కలిగించాలనేటువంటి సదుద్దేశంతో భగవంతుడు నాకు ఇచ్చిన ఈ పాలేరుతనాన్ని ఎక్కడా కూడా రాజీ పడుకోకుండా నా జీవితాన్ని పరమాత్మని సేవకు అంకితం చేయటం జరిగింది. ఇదే విధంగా నేను షిరిడి 11 పాదయాత్రలు చేయాలని ప్రారంభించాను 1998లో. మొదటి సంవత్సరం హైదరాబాద్ ఇంటి నుంచి చేశాను. ఆ సంవత్సరం మాత్రం తక్కువ మందితో, నాతో కలిపి ఇద్దరం వెళ్ళొచ్చాం. రెండవ సంవత్సరం పాదయాత్ర షిరిడి వరకు చేయటమే కాకుండా తిరిగి రావటం కూడా, అంటే 32 రోజులు పట్టింది. ఆ విధంగా ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం సాయి బృందావనం నుంచి తిరుమల తిరుపతి టు షిరిడి, ఒక సంవత్సరం మంత్రాలయం నుంచి షిరిడి, అంటే సాయి బృందావనం నుంచి మంత్రాలయం, మంత్రాలయం నుంచి షిరిడి, ఇంకొక సంవత్సరం సాయి బృందావనం నుంచి శబరిమలై, శబరిమలై నుంచి షిరిడి, ఇంకొక సంవత్సరం శ్రీశైలం నుంచి షిరిడి. 2009 నవంబర్ నాటికి 11 పాదయాత్రలు పరిసమాప్తమైంది.